రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు అవసరమైన 13 మంది కౌన్సిలర్స్ ను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణతో పాటు బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల బీఆర్ఎస్ కు మద్దతు తెలపడంతో బీఆర్ఎస్ బలం 15కు చేరుకుంది. ఇక్కడ కాంగ్రెస్ 8 వార్డులను గెలుచుకుంది. గతంలో కౌన్సిలర్స్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికపై కూడా తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉన్నాయి. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు అవసరమైన 13 మంది కౌన్సిలర్స్ ను అటు బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి మురళీకృష్ణ కూడా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల బీఆర్ఎస్ కు మద్దతు తెలపడంతో బీఆర్ఎస్ బలం ఇప్పుడు 15కు చేరుకుంది. ఇక్కడ కాంగ్రెస్ 8 వార్డులను మాత్రమే గెలుచుకుంది. గతంలో కౌన్సిలర్స్ ను కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో ఇక్కడ చైర్పర్సన్ ఎన్నిక కాస్త వాయిదా పడింది. మరి కాసేపట్లో దీనికి ఒక తెరపడే అవకాశం ఉంది.